ఏటా చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రీరామనవమి మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఎన్నో ఏళ్ల కృషి ఫలితంగా రామ జన్మస్థలమైన అయోధ్యలో రామాలయంలో బాలరాముడు కొలువుతీరాడు. అందుకే ఈ ఏడాది శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి. మనందరం కలిసి ఒకసారి ఏకకంఠంతో జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ 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 అని అంటేనే చాలంట. ప్రతి ఇంట ఉన్నటువంటి కష్టం కూడా దూదిపింజ ఎలా అయితే గాల్లో తేలికగా ఎగిరిపోతూ ఉంటుందో అలాగ వారి ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా గాలిలో ఎగిరి పటాపంచలయ్యేలా చేస్తారట. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అందరూ నాతో కలిపి మరొకసారి పలకండి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జై శ్రీరామ్. మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండుగలలో శ్రీరామనవమి కూడా ఒకటి. రామయ్య తండ్రి జననం లోక కళ్యాణం కోసం. ఈ రోజున సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి జన్మించిన రోజుగా 14 ఏళ్ల వనవాసం తర్వాత సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరామునికి పట్టాభిషేకం జరిగిన రోజు కూడా ఈ రోజేనండి. అలాగే సీతారాములకు కళ్యాణం జరిగిన రోజుగా శ్రీరామనవమి పండుగను అందరూ జరుపుకుంటారు. ఇంతటి విశిష్టత కలిగినటువంటి శ్రీరామనవమి పండుగ 2024 సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది? చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే ఏప్రిల్ 16వ తారీఖు మంగళవారం నాడు శ్రీరామనవమి లేదా ఏప్రిల్ 17వ తారీఖు బుధవారం నాడా అని. శ్రీరామనవమి పండుగలోనే ఉందండి నవమి తిథి. మరి నవమి తిథి రోజున మనం శ్రీరామనవమి పండుగను జరుపుకుంటాము. మరి ఈ నవమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? పూజా సమయం ఏమిటి? ఈ రోజు పట్టవలసిన ముఖ్యమైన నైవేద్యాలు ఏమిటి? అలాగే వివాహం కాని వాళ్ళు ఈ రోజున ఈ చిన్న పని చేయండి, శీఘ్రంగా వివాహం జరుగుతుంది. మరి శ్రీరామనవమి పండుగ పూర్తి సమాచారం కోసం పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని పండుగలను మాత్రమే మనందరం కూడా ఒక దగ్గర చేరి చలువ పందిళ్లు వేసి చేసుకునే పండుగలు చాలా తక్కువ. అందులో శ్రీరామనవమి ఒకటి. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 7వ అవతారమే శ్రీరామ అవతారము. శ్రీరామనవమి పండుగను ప్రజలందరూ కూడా ఒక దగ్గర చేరి చలువ పందిళ్లు వేసి అందరూ ఒక దగ్గర చేరి ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. మరి ఇంట్లో శ్రీరామనవమి పండుగ ఏ విధంగా జరుపుకోవాలనే విషయాన్ని తెలియచేస్తానండి. శ్రీరామనవమి పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉతికిన వస్త్రాలు లేదా కొత్త వస్త్రాలున్నా కట్టుకోవచ్చు. స్వామివారికి ఎంతో ఇష్టమైనది పసుపు రంగు కాబట్టి పసుపు రంగు వస్త్రాలను ఈరోజు కట్టుకుంటే చాలా మంచిది. ఇంట్లో తూర్పు ఈశాన్యానికి మూలగా ఉన్నటువంటి ప్రదేశంలో చక్కగా నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టండి. మీ దగ్గర జాజు ఉన్నా కూడా జాజుతో చక్కగా ఆ ప్రదేశాన్ని అంతటను కూడా అలికి గోవిందనామాలను వేయండి. శంకుచక్ర నామాలు ముగ్గు పైన ఒక పీటను ఉంచి పీటకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఒక పసుపు వస్త్రాన్ని పరిచి శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకంగా ఉన్నటువంటి పటమైన పూజలు పెట్టుకుంటే చాలా మంచిదండి. ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా రామ పట్టాభిషేకం ఉన్నటువంటి పటమైతే ఉండవలసి ఉంటుంది. చాలా మంచిది కూడా. అటువంటి పటాలను పూజా మందిరంలో ఎల్లవేళలా పెట్టవచ్చు. స్వామివారికి ఎంతో ఇష్టమైనది తులసి దళాలతో మాల. అలాగే మా పెరట్లో పూచినటువంటి గన్నేరు పువ్వులను అలాగే తులసి దళాలను కలిపి అత్తయ్య గారు మాలను చక్కగా కట్టారండి. ఇంకా స్వామివారికి అలంకరణ చేశాను. శంకుచక్ర నామాలకు బొట్టు పెట్టుకున్నాను. ఈ దీపపు కుందులు ఉంటే పూజలు పెట్టండి, లేదా మట్టి పరిమితుల్లో అయినా సరే దీపారాధన చేయవచ్చు. అలాగే మాకెంతో సెంటిమెంట్ అండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ విగ్రహము మా అమ్మ భద్రాచలం వెళ్ళినప్పుడు మా కోసం స్వామివారి యొక్క విగ్రహం అయితే తీసుకువచ్చింది. నాకు చాలా ఇష్టము. కాబట్టి భద్రాచలం నుంచే స్వామివారు నేరుగా ఒక శ్రీరామనవమి నాడు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన విగ్రహాన్ని మా వారు నేను ఇంట్లోకి తీసుకువస్తూ మంగళహారతులు ఇచ్చి ఇంట్లోకి స్వామివారి నామజపం చేసి ఇంట్లోకి తీసుకువచ్చామండి. చాలా సంతోషంగా ఇంట్లోకి అయితే విగ్రహాన్ని తీసుకువచ్చాము. చాలా మాకు సెంటిమెంట్ అనమాట. అందుకే మరొక విగ్రహం కొనడానికి కూడా నేను ఎప్పుడూ ఆలోచించను. ఈ విగ్రహాన్ని పూజలో పెట్టుకుంటాను. ఇంకా పూజలు ముఖ్యంగా ఈ రోజున పిండి దీపారాధన చేయాలి. ఈ పిండి దీపాలు కూడా మొత్తం 9. శ్రీరామనవమి, నవమి అనగా 9 అనే సంఖ్య. 9 సంఖ్యకు సూచకంగా నేను ఇక్కడ 9 దీపాలను వెలిగిస్తున్నానండి. ఈ 9 కూడా నేను పిండి ప్రమిదల దీపాలు వెలిగిస్తున్నానండి. మీ అందరికీ తెలుసు కదా, వరి పిండితో తయారు చేసే ఈ పిండి దీపాలు చాలా విశేషము స్వామివారి పూజలో వెలిగించటము. శ్రీరామ శ్రీరామ అని నేను 7 దీపాలపైన ఈ విధంగా శ్రీరామ అని ఎర్రటి కుంకుమతో రాశాను. మరొక 2 దీపాలపైన అయితే నేను స్వామివారి యొక్క నామాన్ని అయితే
ఇలా చక్కగా రాళ్లతో పొదిగినటువంటి నామాలు పెట్టాను. ఇక 2 ఒత్తులు కొద్దిగా చేస్తూ దీపాలలో అన్నిట్లో కూడా ఒత్తులవి వేశాను. వీటితో పాటుగా శంకు చక్రాలు. మొత్తం 11 దీపాలతో ఈరోజు పూజా విధానం. అంటే ఈ రోజున 11 దీపపు కాంతుల మధ్యన స్వామి అమ్మవార్ల యొక్క దర్శనం మీ అందరికీ కలుగుతుంది. మీ అందరికీ ఈ పూజా విధానం షేర్ చేయడం వల్ల ఆ భాగ్యం నాకు కలిగింది. ఇన్ని దీపాలు వెలిగిస్తేనే పూజ చేసుకోవాలా ఏంటి, 2 దీపాలు వెలిగిస్తే సరిపోదా అని చాలామంది అనుకోవచ్చు. కానీ శ్రీరామనవమి మొత్తం 9 రోజులు చేసేటటువంటి పండుగ కాబట్టి ఈ 9 రోజులు కూడా ఇంట్లో అందరూ పూజ చేయడం కుదరకపోవచ్చు. కాబట్టి ఒకే ఒక్క రోజు శ్రీరామనవమి వేళ 9 దీపాలు వెలిగించి ఆ దీపపు కాంతుల స్వామివారి దర్శనం చేసుకోవటం చాలా మంచిది. పూజ మనమే చేస్తున్నాము అని అనుకుంటాం కానండి, భగవంతుడు మన చేత ఇలా చేయించుకుంటున్నాడు అని అనుకుంటే మాత్రం ఆ పూజలో ఎంతో అంతరార్థం ఉంది. ఇదంతా కూడా మీ ఊహకే వదిలేస్తున్నానండి. అలాగే నేను చేసే ప్రతి పూజలో కూడా నేను స్వామి అమ్మవార్ల పూజ చేసేటప్పుడు ఏ పూజా విధానంలో అయినా సరే మరి ఒకసారి ఈ పూజా విధాన్ని ఆచరించేటప్పుడు ఇంతకన్నా గొప్పగా స్వామివారిని అమ్మవారిని భక్తిపూర్వకంగా ఇంకా పూజించుకోవాలని తపనతో పూజలు చేస్తూ ఉంటాను. ఇక పూజా విశేషాల గురించి తెలుసుకుందాం. మరి ఇంకా పూజలో మీ దగ్గర దశాంగం ఉంటే వెలిగించండి, చాలా మంచి సువాసన వస్తుంది. స్వామివారి పూజలో ముఖ్యంగా దశాంగాన్ని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు. ఈ దశాంగం మనకి కిరాణా షాపుల్లో లేదా పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో చాలా అవైలబుల్గా దొరుకుతుంది. 70-80 రూపాయలు ఉంటుంది. ఇలా కోన్ షేప్ ఒకటి ఆకారం ఇస్తారండి. ఆ కోన్లోకి ఉన్నటువంటి దశాంగం పౌడర్ని ఇలా కొంచెంగా నొక్కినట్లయితే మీరు ఇలా మట్టి ప్రమిదల్లో కనుక వేసి ఇలా కొడితే టచ్ చేస్తే కోన్ ఆకారంలో వస్తుంది. ఆ దశాంగాన్ని వెలిగించినట్లయితే ఒక మంచి సువాసన, మంచి అరోమా స్మెల్ దేవాలయాల్లో వస్తుంది చూసారా, మంచి సుగంధ పరిమళమైన సువాసన. ఆ సువాసన వస్తుందండి పూజలో. పూజకి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఈరోజు పూజలో చదవలసింది శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామ రక్షాస్తోత్రము, గోవిందనామాలు, విష్ణు సహస్రనామము. ఇవన్నీ కూడా చదవడం లేదా వినడం ద్వారా ఈ రోజున చాలా మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు. శ్రీరామనవమి పండుగ రోజున కర్కాటక లగ్నంలో వసంత ఋతువు అభిజిత్ లగ్నంలో నవమి తిథిన సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి శ్రీరామచంద్రమూర్తి జన్మించినట్లుగా మన పురాణాలు తెలపబడుతుంది. ఇంతటి విశేషమున్న శ్రీరామనవమి పండుగ 2024 సంవత్సరంలో ఇప్పుడు వచ్చిందంటే, ముందుగా నవమి తిథి విషయానికి వచ్చినట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఏప్రిల్ 16వ తారీఖు 2024 సంవత్సరంలో మంగళవారం సాయంత్రం 4:22 నుంచి ప్రారంభమైనటువంటి నవమి తిథి ఏప్రిల్ 17వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం సాయంత్రం 5:14 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉదయం 7:25 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఎప్పుడూ కూడా నవమి మధ్యాహ్నం 12 గంటలకు ఉంటే ఆ రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకోవాలి. 2024 సంవత్సరంలో ఏప్రిల్ 17వ తారీఖు నాడు శ్రీరామనవమి పండుగ జరుపుకోవాలి. ఈ రోజున ఏ సమయంలో పూజ చేసుకోవాలి అంటే శ్రీరామనవమి పూజా సమయం ఏప్రిల్ 17వ తారీఖు బుధవారం ఉదయం 8 గంటల లోపల ఈ పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. లేదా 11 నుంచి 12:50 లోపు పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజున స్వామికి నివేదన చేయవలసిన నైవేద్యాలు ఏమిటి అంటే చలిమిడి, వడపప్పు, పానకం. ఇక మీ శక్తి కొలది ఎన్ని నైవేద్యాలైనా సరే స్వామివారికి సమర్పించవచ్చు. శ్రీరామనవమి పండుగలో ప్రత్యేకంగా వడపప్పు, పానకాన్ని ఎందుకు పెడతారన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీరామనవమి రోజు అనగానే సీతారాముల కళ్యాణం తర్వాత గుర్తుకు వచ్చేది వడపప్పు, పానకం. ఆ రోజు ఇవి ప్రసాదంగా పెట్టడం వెనుక మంచి కారణం కూడా ఒకటి ఉంది. వేసవి సమయంలో శరీరం వేడి వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం బెల్లంతో చేసిన పానకం ప్రసాదంగా పెడతారు. దీన్ని తాగడం వెనక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, దీర్ఘాయుషువు లభిస్తుంది. ఎండ వేడి తగలకుండా శరీరం వడదెబ్బకు గురి కాకుండా ఉండడం కోసం పెసరపప్పు, పానకం కలిపి ప్రసాదంగా పంచిపెడతారు. ఇవి రెండూ తీసుకోవడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులను శరీరం తట్టుకోగలుగుతుంది. అందుకే వీటిని ప్రసాదంగా పెడతారు. ప్రతి ఒక్క ఆడపిల్ల శ్రీరాముడు వంటి భర్త రావాలని కోరుకుంటుంది. ఏకపత్ని వ్రతుడు, ఆదర్శవంతుడుగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు శ్రీరాముడు. సకలభిరాముడు, సద్గుణాల రాముడు, దశరథ రాముడు, కోదండ రాముడు, జానకీ రాముడు. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే శ్రీరాముడికి అనేక పేర్లు ఉన్నాయి. ధర్మానికి, నీతికి, మంచి మర్యాదలకు, నైతిక విలువలకు నిలువటద్దం శ్రీరాముడు. ఏటా చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రీరామనవమి మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఎన్నో ఏళ్ల కృషి ఫలితంగా రామ జన్మస్థలమైన అయోధ్యలో రామాలయంలో బాలరాముడు కొలువు తీరాడు. అందుకే ఈ ఏడాది శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి. అలాగే శ్రీరాముడికి అరటిపండు అంటే మహాప్రీతి. అందుకే
వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో సీతారాములను పూజించి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. దాన్ని ఇంట్లో అందరూ ప్రసాదంగా సేవిస్తారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. దోషాలన్నీ తొలగిపోతాయని, జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని భావిస్తారు. దేవుడుగా కాకుండా మానవావతారంలో మనుషులు పడే కష్టాలన్నీ అనుభవించాడు. మానవుడు ఎలా జీవించాలో చూపించాడు. శ్రీరాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. ఒక వ్యక్తి ఎలా జీవించాలి, మాటకు ఎలా కట్టుబడాలి, తల్లిదండ్రులకు ఎటువంటి గౌరవం ఇవ్వాలి అనేవి శ్రీరాముడు చూసి నేర్చుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే శ్రీరాముణ్ణి సకల గుణాభిరాముడు అని అంటారు. శ్రీరామనవమి పండుగ వేళ శ్రీరామకోటి రాస్తే చాలా మంచిదండి. కాబట్టి మీరు ఎప్పటి నుంచో రాస్తున్నా కూడా ఈ రోజున ఒక్క పేజీ అయినా రాయటానికి ప్రయత్నించండి. అలాగే వివాహం ఆలస్యం అవుతున్న ఆడవారైనా మగవారైనా కూడా ఈ రోజు చేయవలసిన ఒక చిన్న పని ఒకటి ఉంది. ఇక్కడ ప్రతి ఊరిలో కూడా చలువ పందిళ్లు వేసి ఈ రోజున శ్రీరామనవమి పండుగ వేళ సీతారాముల కళ్యాణం ప్రతి ఒక్కరు కూడా జరిపిస్తూ ఉంటారు. లేదా గుళ్ళో విగ్రహాలకైనా సరే ఈ రోజు మాత్రం తప్పకుండా సీతారాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇలా కళ్యాణం జరిగేటప్పుడు తలంబరాలు పోసే వేళ ఆ తలంబరాలని వేరు విగ్రహాల వెనక వెళ్ళి చెంగు కానీ లేదా మగవారైతే కర్చీఫ్ కానీ ఇలా పట్టుకొని ఆ తలంబరాలు కింద పడకుండా చెంగులో కానీ ఆ కర్చీఫ్లో కానీ పట్టినట్లయితే ఆ అక్షింతలను ఇంటికి తీసుకువచ్చి పూజాగదిలో పెట్టి పూజించడం వలన మరలా వచ్చే శ్రీరామనవమి వేళ సమయానికి ఆ సమయంలోపే మీకు వివాహం జరుగుతుందని ఒక నమ్మకంగా పెద్దవాళ్ళు పురాణాలు చెబుతున్నాయి. పూజ ఎప్పుడు చేసినా భక్తిపూర్వకంగా చేయవలసి ఉంటుంది. భక్తి, నమ్మకం ఇంకా శ్రద్ధ పూజ చేయవలసి ఉంటుంది. నమ్మకమే మనకి కొండంత బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలా శ్రీరాముల వారి కళ్యాణం జరిగేటప్పుడు అక్షింతలు గనక ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో పూజించినట్లయితే తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ అక్షింత తల మీద వేసుకోవడం చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఎల్లవేళలా కష్టాలు అనేవి ఉండవు. ఒకవేళ కష్టం వచ్చినా సరే భగవంతుడు మన వెంట ఉంటారు అని చెప్పి ఒక నమ్మకంగా కూడా ఉంటుంది. ఇక ఈ రోజైతే ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. మీరు దేవుని మందిరంలో పూజ చేసుకున్నట్లయితే ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదు. సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసిన వారైతే మాత్రం బుధవారం వేళ ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా పూజ చేసి గురువారం వేళ ఉదయం పూట ఒకసారి తలస్నానం అది చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని స్వామివారి దగ్గర ఉన్నటువంటి ముందు రోజు ఉన్నటువంటి పువ్వులన్నీ నిర్మాల్యం అంతా తీసేసి మరలా కొత్త ప్రమిదల్లో దీపారాధన అనేది వెలిగించవలసి ఉంటుంది. ఎందుకు కొత్త దీపాలు అంటే వాడినవేనండి, శుభ్రపరిచిన దీపాలు అని అర్థం. అయితే చాలామంది కూడా దీపాలను శుభ్రంగానే ఉన్నాయి, ఒకవేళ దీపపు కుందులు నూనె ఉండిపోతుందండి, ఆ దీపాలు మళ్ళీ మీరు మరుసటి రోజు పూజకు ఉపయోగించవచ్చు అని అంటున్నారు. ఒక రోజు అంటే ఒక రాత్రి అయిన తర్వాత మరలా పూజకు అవనేది ఉపయోగపడదు. అయినా సరే దీపపు కుందులో నూనె ఉన్నట్లయితే ఆ నూనెను మరలా పూజకు ఉపయోగించకూడదు. ఇక గురువారం ఉదయం వేళ కూడా దీపం, ధూపం, నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యంగా పాలు కానీ పండ్లు కానీ పెట్టవచ్చు. లేదా పానకం, వడపప్పు మరలా నైవేద్యంగా పెట్టి స్వామివారి పటాన్ని దీపం వెలుగుతుండగానే 3 సార్లు ఎత్తిపెట్టి యథాస్థాన ప్రతిగచ్చతి యథాస్థాన ప్రవేశయామి అని చెప్పుకోవాలి. అలాగే విగ్రహం కనుక పూజలో పెట్టినట్లయితే విగ్రహాన్ని కూడా 3 సార్లు ఎత్తిపెట్టి యథాస్థాన ప్రతిగచ్చతి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకొని స్వామి అమ్మవార్ల యొక్క విగ్రహాలను కానీ పటాలను కానీ అలానే ఉంచండి. దీపం వెలుగుతూ ఉంది కదండి, ఇప్పుడు దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం 12 గంటల లోపే పూజాపీఠం అంతా కదిపి తీయవలసి ఉంటుంది. అలాగే పిండి దీపాలన్నీ కూడా ఒక పిండి దీపం తీసుకొని అందరూ కూడా ప్రసాదంగా తినండి. అలాగే మిగతా పిండి దీపాలన్నీ కూడా పారే నదిలో, బావిలో, చెరువులో వేయవచ్చు. లేదా చీమలకు ఆహారంగా పెట్టవచ్చు. పూజలో నేను అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలను కూడా పూజలో పెట్టి పూజించుకున్నానండి. మరలా నేను ఆ అక్షింతలను బీరువాలో నేను భద్రపరుచుకున్నాను, మళ్ళీ అక్కడే పెట్టేసుకున్నాను. కాబట్టి మీరు ఎక్కడైతే అక్షింతలు భద్రపరుచుకున్నారో ఆ ప్రదేశంలో పెట్టేసేయండి. మిగతావన్నీ కూడా పువ్వులు, ఇవన్నీ కూడా ఆకులు, ఇవన్నీ కూడా పారే నదిలో, బావిలో, చెట్టు మొదల్లో వేయవచ్చు. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు మాత్రం పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.